నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్ సంచలనమైన నిర్ణయం తీసుకుంది. కువైట్లో తీవ్రవాదాన్ని, ఉగ్రవాదాన్ని నిర్మూలించేందుకు ప్రస్తుతం ఒక సంచలనమైన నిర్ణయం అయితే కువైట్ కేబినెట్ తీసుకుంది. కువైట్ ఉప ప్రధానమంత్రి మరియు మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ మంత్రి అయిన షేక్ ఫహద్ ఆల్ యూసఫ్ గారిని కువైట్ దేశ ఉగ్రవాద వ్యతిరేక చట్టాన్ని అమలు చేసే బాధ్యత గల మంత్రిగా నియమిస్తూ ఒక నిర్ణయాన్ని జారీ చేసింది. కొత్త చట్టాన్ని తీసుకొని వచ్చి దాన్ని అమలు చేసే బాధ్యతను కువైట్ ఉప ప్రధానమంత్రి గారి చేతికైతే ఇవ్వడం జరిగింది. ఈ నిర్ణయం 2026 నాటి తీర్మానం నెంబర్ 718 కింద కువైట్ ఆలయంలో అధికారిక గెజిట్లో ప్రచురించబడింది. అలాగే ఈ తీర్మానంలో కీలక నిబంధనల ప్రకారం ఉగ్రవాద నేరాలను ఎదుర్కోవడానికి సంబంధించిన 2026 నాటి చట్టం నెంబర్ 42ను పర్యవేక్షించే సమర్థ అధికారాన్ని అంతర్గత వ్యవహారాల మంత్రి, మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ మంత్రి అయిన షేక్ ఫహద్ ఆల్ యూసఫ్ గారికి అయితే అప్పచెప్పడం జరిగింది. ప్రధానమంత్రి గారు మరియు మంత్రులందరూ తమ అధికారిక పరిధిలో ఈ నిర్ణయాన్ని అమలు చేయవలసి ఉంటుంది. ఈ తీర్మానం జారీ చేసి అధికారికంగా ప్రచురించిన వెంటనే అమల్లోకి వస్తుంది. ఈ చర్య కువైట్ ఉగ్రవాద వ్యతిరేక చట్టాన్ని అమలు చేసేందుకు మంత్రిత్వ శాఖల బాధ్యతను అధికారికంగా చేస్తుంది. పర్యవేక్షణను మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ కింద కేంద్రీకృతం చేస్తూ ఉంది. జాతీయ భద్రత మరియు ఉగ్రవాద నిరోధక చర్యల అమలులో సమన్వయాన్ని బలోపేతం చేయడమే దీని ఉద్దేశమని చెప్పేసి, భద్రతాపరమైన ముప్పులను ఎదుర్కోవడానికి ఆధునిక ఉగ్రవాద నిరోధక ప్రమాణాలకు అనుగుణంగా ఉండేలా చూసుకోవడానికి కువైట్ తన చట్టపరమైన సంస్థాగత చట్టాన్ని నవీకరించడం, బలోపేతం చేయడం కొనసాగిస్తూ ఉన్న తరుణంలో ఈ నిర్ణయం వెలువడింది. ప్రస్తుతం మనం చూసుకుంటే కానీ కువైట్లో ఉన్న ప్రధానమంత్రి షేక్ ఫహద్ ఆల్ యూసఫ్ గారికి చేతికైతే ఒక బాధ్యతలు అప్పచెప్పడం జరిగింది. ఎటువంటి చట్టాలు లేనప్పుడే ఆయన ఉగ్రవాదాన్ని అణిచివేశాడు. చాలా మంది కువైటీలను అరెస్ట్ చేసి జైల్లో వేపించి జైలు శిక్షలు కూడా వేపించారన్నమాట. ప్రస్తుతం కొత్త చట్టాన్ని అమలు చేయాలని చెప్పేసి ఆయన్నే నియమిస్తూ కువైట్ కేబినెట్ నిర్ణయం తీసుకోవడంతో ఎవరైనా తీవ్రవాదులకు అనుకూలంగా కానీ లేకపోతే తీవ్రవాదుల్లో చేరాలని చెప్పేసి ప్రోత్సహిస్తే అటువంటి వారికి పెద్ద సినిమానే కనపడబోతుంది. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.